సిటీ కేబుల్ 4 రోజులైనా సిమెంట్ కడ్డీల గోడను తొలగించలేదేం? పలు అనుమానాలు. తాండూరు శివారులోని యాలల మండల పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 64లో అత్యంత విలువైన స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని చూసినట్లు పలు ఆరోపణలున్నాయి. ఇదే విషయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గత శనివారం రెవెన్యూ అధికారులు ఆ స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. యాలల ఎంఆర్ఓ అంజయ్య ఆ స్థలాన్ని సందర్శించి ఇది ప్రభుత్వ స్థలమే, గతంలో కేల్ ఇండియాకు కేటాయించినట్లు తెలిపారు. ఈ స్థలంలో ఏర్పాటు చేసిన సిమెంట్ కడ్డీల గోడను వెంటనే తొలగించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ ను ఆదేశించగా ఆయన ఆ స్థలానికి చేరుకొని స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. జేసీబీ సహాయంతో సిమెంట్ కడ్డీలను తొలగించడానికి ప్రయత్నించగా ఆ స్థలం తమదే అంటూ కొందరు పాత కొత్త పాస్బుక్లు మరియు ఇతర డాక్యుమెంట్లను చూపించారు. తాము మనస్ఫూర్తిగా మానసికంగా పూర్తి ఆరోగ్యంగా 4 రోజుల్లో సిమెంట్ కడ్డీలతో ఏర్పాటు చేసిన గోడలను తొలగిస్తామని హామీ పత్రం రాసి ఇచ్చారు. కాగా స్థలాన్ని కబ్జా చేయాలని చూసే కొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు వినికిడి. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు అధికారులు మొతక వైఖరి అవలంబిస్తున్నారని, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని వినికిడి. అందుకే 4 రోజుల సమయాన్ని వారికి ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ స్థలం విషయంలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి 3 కోట్లకు హైదరాబాద్ కు చెందిన కొందరికి అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలున్నాయి. ఆ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత అడ్వాన్స్ గా డబ్బులు కూడా తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. మండల స్థాయి రెవెన్యూ అధికారులకు కూడా భారీ మొత్తంలో డబ్బులు అందజేశారని వినికిడి. ఓ ప్రధాన అధికారికి ₹1,00,000, ఆయన సహాయ అధికారికి ₹50,000 అడ్వాన్స్ గా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. 4 రోజుల సమయం అందుకే కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ స్థలం తమదే అని చెప్పుకుంటున్న వారికి 80 లక్షలు, మధ్యవర్తులు అధికారులు ఈ వ్యవహారంలో ఎవరు అడ్డు వచ్చినా వారికి ఎంతో కొంత ముట్ట చెప్పడానికి ₹40 లక్షల ఖర్చు చేయనున్నట్లు వినికిడి. అంతేకాకుండా ఈ స్థలం గతంలోనే ఓ గ్రామ పంచాయతీ నుండి గేదెల షెడ్డు కోసం అనుమతి పొందుతున్నట్లు పత్రాలను కూడా సృష్టిస్తున్నారని వినికిడి. కోట్ల విలువైన ఈ స్థలం అన్యాక్రాంతం చేసేలా అటు రెవెన్యూ అధికారులు, ఇటు కొందరు చోటామోటా నాయకులు, మధ్యవర్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు భారీ ఎత్తున స్కెచ్ వేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. విలువైన స్థలాన్ని అధికారులు కాపాడుతారా లేదా అన్యాక్రాంతం చేస్తారా? కొన్ని రోజులు వేచి చూడవలసిందే. ఒకటి గ్రామ శివార్లోని సర్వే నెంబరు 64లో ఇటు భూమి ఇంతకు పూర్వమే ఆటోనగర్కు అలాట్మెంట్ చేయబడినది. అది క్యాన్సల్ చేస్తూ ఖేలో ఇండియాకు 2021 ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపడం జరిగింది. అయినప్పటికీ ఈ 2-3 రోజులు ఈరోజు మాకు దృష్టిలోకి వచ్చింది ఏమిటంటే ఆ సర్వే నెంబర్ లోపల ఎవరో ఇల్లీగల్గా కంపౌండ్ వాడు గోడలు కొడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మా రెవెన్యూ ఇన్స్పెక్టరు కలిసి నిన్న మార్నింగ్ 11:30-12 గంటల వరకు అక్కడ సందర్శించడం జరిగింది. సందర్శిస్తే వాళ్ళు ఇదేం చెప్పారు, అది ఆల్రెడీ ఎవరికి సంబంధించిన భూమి కాదు, ఇంతకుముందు ఎవరు ఉన్నారో ఏమో చేశారు కానీ అవన్నీ క్యాన్సల్ చేస్తూ ఇంతకు పూర్వమే 2021 కన్నా పూర్వమే
ఈ ల్యాండ్ అంతా ఖేలో ఇండియాకు ఇవ్వడం జరిగింది. ఆ ఖేలో ఇండియా భూమి ఉంది కాబట్టి ఇల్లీగల్గా ఆక్రమణ చేస్తున్నందున ఆక్రమణ తొలగిస్తా అని చెప్పి వాళ్ళు నిన్న ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళకు దరఖాస్తుదారులు కూడా వచ్చి మాకు ఇట్లా పాస్బుక్ ఇస్తారు అది ఇది అని చెప్పిన మీ పాస్బుక్ అది ఇది ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయినాయి, లేవు, ఇమీడియట్గా అవన్నీ తొలగించాలి, లేకపోతే నేను జేసీ పెట్టి పిట్లే తొలగిస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తొలగిస్తానని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు తొలగించిన పక్షంలో చట్టం తన పని తాను చేస్తూ ఉన్నాయని ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ అని తీసివేయడం జరుగుతుంది. బండి ఇక్కడ నాది సార్. మీకు మానవత దృక్పథం ఉంటే ఒకవేళ మేము పెట్టినామా లేదా మీకు కాలు వచ్చి చెప్తున్నా, నేను అమ్మతో లైట్ సాక్షి చెప్తున్నా. ప్లాట్ అమ్మినామా లేదా పోయి మీరు ఊళ్ళో చూడండి, అమ్మి పెట్టినాం సార్. ఎంత అన్యాయం సార్, ఇది ఎంత అన్యాయం సార్. ఒకటి మీరు ఒక ఆర్డర్ అంటున్నారు అంటే సార్, ఇప్పుడు మాకు రెస్పాన్స్ ఏమన్నా సార్ ఇవ్వకపోతే ఇంతమందికి సార్ ఫోన్ చేసిన, నాకేమన్నా అయితే సార్ మేము మీతో మాట్లాడమన్నాం. ఇప్పుడు మేము అదే పోతే సార్ వాళ్ళు వస్తారంట. ఇది కూడా చెప్తున్నా, ఏం చేసుకోలేము. మాకు ఏదన్నా మేము చేసుకుంటే మీకు తెలుస్తారు. రాత్రి చేయండి. నేను ఏమంటున్నా, ఈ 100 మంది ముందు చెప్తున్నా, ప్లాట్ ఈ రీసెంట్లీ ఈ 3-4 నెలల్లో అమ్మినామా లేదా ఇంటికాడ ఊర్లో కోకట్లో పోయి మీరు ఆరే కదా, మీరు మా రెవెన్యూ దాంట్లో మా ఊరు ఆఫీసరే కదా పని చూడండి. నిజంగా చెప్తున్నా సార్, నాకు ఏం లేదు, నేను ఏం పని చేస్తుంటుంది. ఆయనే అంటాడు, మళ్ళీ అది కొంచెం అంటారు. వైట్ పేపర్ बोल रहे ना फ्लैट रेट की 4 दिन टाइम दे, 4 दिन लास्ट फाइनल 4 दिन टाइम दे. ये बनने की 4 डेज 4 मास 3 डेज ये मानो 4 डेज 4 डेज 4 डेज అయితే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంతమంది సంతకాలు రేపు వెళ్ళిపోతుంది అండి, గోడ కాదు కానీ రేపు వెళ్ళిపోతుంది. సార్ అది ప్లేట్ నిజంగా లేదు, లేపు చూపించారు విన్నాక ఇది లేపు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు సార్ ఒకటే దాన్ని బట్టే మాట్లాడు. నేను ఏమంటానంటే ఈ ప్లేట్లకు ఎక్కువనా వైర్ ఫెన్సింగ్ ఎక్కువనా ఇది ఒక్కటే చెప్పండి సార్. సార్ కూడా అడుగుతా, కరెక్ట్ సార్ కూడా ఎంత లేదు వైర్ ఫెన్సింగ్ ఎంత అవుతుంది అది ఖాళీ చేసి ఇచ్చేసిన సార్. ఇది తక్కువ వస్తాయి కాబట్టి ఇది తెప్పించి ఇట్లా ఎవరైనా ఉంటే మీరు అడిగి చూడండి ఎంత అవుతున్నారు అది చూసి ఇది చేసిన సార్, అంతేగాని అందరూ ఫ్యామిలీ మొత్తం సార్ నిజంగా చెప్తాం, కలెక్టర్ సార్ దగ్గరికి పోతాం. మీరైతే మీరు దయ చూపలేరు ఎంఆర్ఓ సార్ కానీ మీరు కానీ మీరు నిజంగా ఉన్నది వాస్తవం మీరు నిర్ధారిస్తే మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి సార్. సోమవారం వరకు సార్ కలెక్టర్ సార్ ఇప్పుడు ఈ 2 రోజుల్లో కలగకపోతే బండినే ఆపి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. చేస్తే కూడా మీరు వేరే దగ్గర కూడా ఇక్కడే కావాలి. గుడికి ఇచ్చారో మసీదుకి ఇచ్చారో ఇలా ఇచ్చినప్పుడు కూడా అట్లనే మీరు ఇట్లే కూడగొట్టాలి. ప్రభుత్వ భూమికి ఇట్లా కట్టాలని చెప్పాలి. పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకు సపోర్ట్ నాయకులు గ్యాలర్ల నాయకులు వచ్చిన ఆఫీసర్లతో క్లబ్ అవుతారు, ఈ పని చేస్తారు.
ఎప్పుడు ఇదే. అట్లనే మొత్తం భూమి 54లో కూడా 52లో కూడా అట్లనే తీసుకుంటారు. ఇలా మనం సార్, నా పేరు సర్వర్. ఈ మా అమ్మ భూమి సార్. ఇది మాకు 3 ఎకరాల 20 గుంటల భూమి సార్. ముందు 52లో 2 ఎకరాల 30 గుంటల భూమి రాజీవ్ సగ్రోకర్ని అప్పుడు తీసుకున్నారు సార్, కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు తీసుకొని ఆ భూమి పోయినప్పుడు 64 సర్వే నంబరు ఇది ఒక్క భూమి, ఇది ఒకటే ఎకరా మాకు మిగిలింది. మాకు ఎలాంటి పట్ట భూమి లేదు. అప్పటి నుంచి అంటే మా తాతల కాలం నుంచి 53, 58 నుంచి మొత్తం పానీలు కూడా తీసినాము. మేము దాదాపు 20-25 ఏళ్ళ నుంచి ఈ భూమి పైన మేము ఆంధ్ర బ్యాంక్లో లోన్ కూడా ఉన్నది సార్. దాంట్లో చూసుకోండి. అంటే వీళ్ళు ఈ మధ్యలో అంటే మేము పంట వేసినాము. పంట వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఎట్లాంటిది అంటే ఇది గుట్ట సార్. యాక్చువల్గా గుట్ట భూమి ఒక 10-15 ఏళ్ళ నుంచి సంవత్సరం కింద పైసలు పెట్టుకుంటా వచ్చి ఈరోజు ఈ రూపం వచ్చింది దీనికి. ఇది రాత్రి సాఫ్ చేసింది కాదు, ఇది ఒకరోజు చేసింది కాదు. మీరు దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ కాస్తులో ఉన్నాము. మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఈ భూమికి పైసలు పెట్టినాం మేము. ఈ మధ్యలో వచ్చి అప్పుడు మేము అది ఖేలో ఇండియాకి ఇచ్చినాము, లేకపోతే వాళ్ళకి ఇచ్చినాము అంటే మేము ఎప్పుడు మాకు ఏ ఆబ్జెక్షన్ రాలేదు. ఇప్పుడు ఈ ఇన్నేళ్ల నుంచి రాని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ భూమి మేము అంటే చదువును చేసుకుని రాదా? అసైన్ భూమి అంటే అట్లనే రాళ్ళు రప్పలే ఉండాలనా? నేను అడుగుతున్నది ఏంటంటే అసైన్ భూమి ఉంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒక నోటీస్ అన్నా జారీ చేయరా? నోటీస్ కూడా ఇష్యూ చేయకుండా మాకు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి ఆబ్జెక్షన్ చేసి మీరు ఈ భూమి మీది కాదు ఇప్పుడు అంటే ఇది దాదాపు మేము ఎప్పటికీ సార్. ఇది పానీ 2018 సార్. 2018లో పానీ తీసుకొని లోన్ తీసుకున్నా. 2015లో పానీ, ఇది మీ సేవ పానీ సార్. మేమేం క్రియేట్ చేసింది కాదు. ఇది కూడా 2015 పానీ సార్. బ్యాంకులో ఇప్పటికీ లోన్ కూడా ఉంటుంది సార్ దీనికి. వీళ్ళు దౌర్జన్యంగా మా భూములు తీసుకొని, పేదల భూమి తీసుకొని ఈరోజు మీరు మేము గ్రౌండ్ కడతాము, లేకుంటే మసీద్కి ఇస్తాము, గుడికి ఇస్తాము, చర్చికి ఇస్తాము అంటే బతకాలనా వద్దా? ఎందుకు కాంగ్రెస్ గారు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ఏ అబ్జెక్షన్ రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది అడిగే అసైన్ భూములు తీసుకుంటారా? నేను అడిగేది చేసుకున్న పాపమా మేము అంటే నేను అడుగుతున్నా సార్. ఒకవేళ ఈ భూమి దగ్గరికి వస్తే మాకు ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ ఈ భూమి ఇడిచిపెట్టి ఉండి మీకు వేరే ఎక్కడన్నా అక్కడ గడ్డకి ఇప్పిస్తాము, లేకుంటే అక్కడ మీద భూమి మేము సర్వే చేసినాము అక్కడ ఇస్తాము అంటారంటే మేము ఒప్పుకోలేము సార్. ఒప్పుకోకపోగా వాళ్ళు నోటీస్ ఇవ్వలేరు, ఒప్పుకోలేము. మా అమ్మాయికి ఆ రోజు ఈ భూమి దగ్గరికి వస్తే మేము సస్తాము అని కూడా చెప్పినాం. ఈ రోజు కూడా అదే అంటున్నాం సార్. మాకు ఎలాంటి ఆధారం లేదు. మీరు కావలిస్తే ఈ మీరు ఈరోజు ఆధార్ కార్డు నంబర్ కొడితే ఈమె పేరు మీద కానీ మాకు ఆమె కొడుకులైనటువంటి మాకు కానీ ఎక్కడన్నా ఒక గుంట భూమి ఉంటే మీరు నాకు క్రిమినల్ కేసు పెట్టుండి సార్. ఇంత సాక్షి ఫ్లాట్ అమ్ముకొని ఈ భూమికి మేము ఫెన్సింగ్ చేసుకున్నాం సార్. ఫెన్సింగ్ అంటే మేము ఏమైనా రాయితోని సిమెంట్ వేసి మేము గోడ కట్టుకున్నామా సార్? ఇప్పుడు ఇది తక్కువలో అవుతుంది అన్నట్లే ఇది చేసుకున్నాము. ఇప్పుడు వైర్తో చేస్తే ఎంత అవుతుంది అది లెక్కేసుకొని ఇది చేసినాము. ఈ ప్లేట్లు తక్కువకు వస్తాయన్నట్లు ఇవి చేసినాము. ఇది చేయరాదు, ఇట్లా చేయరాదు అని ఏదో ఒక కారణం. ప్రభుత్వ భూమి ప్రభుత్వము తీసుకుంటుంది అంటే ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి. ఈరోజు 52 సర్వే నంబర్లో తీసుకొని మీరు ఏం చేసిండ్రు సార్? మొత్తము మా పంట భూములు ఈరోజు బంజర్ భూముల్లాగా పెట్టిండ్రు. సగ్రు ఎన్ని ఎకరాల్లో కట్టిండ్రు? 20% కూడా వాడలేరు. అట్లనే 10-15 ఏళ్ళ నుంచి బీడు భూముల్లాగా ఉన్నాయి. ఈ భూమి కూడా మాకు ప్రభుత్వం తీసుకుంటుంది అది అంటారంటే మేము ఖచ్చితంగా మేము చావడానికైనా సిద్ధం ఉన్నాం, కానీ భూమి ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు సార్. ఇంకోటి మాకు వేరే ఆధారం కూడా లేదు. ఇక లేదు అంటారంటే మేము ఏదో సావే సరేనేమంటే మేము మీకు చెప్తున్నాం సార్. సార్కు మేము ఈరోజు వెళ్ళి మాతో ఉన్నటువంటి పానీలు గత 40-50 ఏళ్ళ నుంచి ఉన్న పానీలు, నేను లోన్ తీసుకున్న ప్రాసెస్, మీ సేవ పానీలు, కొత్త పాస్బుక్, పాత పాస్బుక్లు అన్నీ చూపించిన తర్వాత, ఇవన్నీ పాస్బుక్ చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మాకు ప్రెషర్ ఉన్నది అంటారంటే ఎవరితో ప్రెషర్ ఉంటుంది? ఎవరు ఆ లీడర్ మాకు కావాలి సార్. శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసిండ్రు, మీరు కబ్జాలో మీరు ఇది కడుతున్నారంట అది కడుతున్నారంట అంటే ఇక్కడ ఏమన్నా ఫౌండేషన్ వేసినామా సార్? లేవల్ చేసుకోవాలి. అట్లాంటి పెద్ద రాళ్ళు ఉంటే మేము లేవల్ చేసుకున్నాం, అది చేసుకోకూడదా? అసలు మొత్తం భూమి ఈరోజు అసైన్ భూమి అంటే రాళ్ళు గుట్టలు ఉంటాయి సార్. ఈరోజు మొత్తం సాఫ్ చేసుకున్న తర్వాత మీరు ఈ భూమి మీకు కాదు అంటేనంటే ఎంత బాధ ఉంటుంది సార్? చెప్పేవాళ్ళు ఉంటే మేము ఇది ఏం లోపలికి లేదు సార్, మెయిన్ రోడ్కు ఉన్నది, వస్తా పోతా కనిపిస్తుంది. మేము చేస్తున్నటువంటి 5-6 ఏళ్ళ అప్పటి నుంచి అన్నా మీరు ఒక నోటీస్ అన్న ఇష్యూ చేయలేరు. ఎట్లా అలాట్ చేస్తారు?
దాంట్లో ఈ అంటే పొలిటికల్ లీడర్లు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇక చూస్తున్నారా అని ఆర్ఐ నాకు ఫోన్లో చూస్తున్నా ఇక ఫోన్ వస్తున్నది అంటారంటే వాళ్ళకి భయపడి మీరు వచ్చి ఈరోజు ఇక్కడ కూలగొడతారా, ఈ భూమిని తీసుకుంటారా? నేను ఏమడుగుతున్నా అంటే ప్రభుత్వాలు ఏమన్నా ఉండండి సార్, ఈ పొలిటికల్ లీడర్స్ ఎట్లనే ఉండండి, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మాకు పిలిచి ఇంతకుముందు తీసుకున్న భూమి ఇవన్నీ చూసి అన్న మాకు దీన్ని సమస్య పరిష్కారం చేయరా? లీడర్స్ ఫోన్ వస్తేనే మీరు స్పందిస్తారా అని నేను అడుగుతున్నా సార్. ఇది ఒక్కటే భూమి ఉన్నదా సార్? శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరు? శ్రీనివాస్ రెడ్డి అని ఎవరో పెద్ద మనిషి ఫోన్ చేసిందంటే నాకు ఆర్ఐ సార్ చెప్పిండు సార్, ఇగో శ్రీనివాస్ రెడ్డి సార్ ఫోన్ చూడండి అంటని చెప్పిండు. అంటే అంతా ఏం చేస్తాం సార్, అది పొలిటికల్గా మీరు ఏమన్నా చేసేది ఉంటే పొలిటికల్గా అంటే మీరు ఏమన్నా చేసుకోండి, కానీ పేదల భూములు మీరు తీసుకోవడంలో ఇది ఎంతవరకు సమంజసం? తీసుకోవాలి అని అనుకుంటే మీరు భూమి నోటీస్ అన్న ఇవ్వాలి, లేకపోతే అడిగితే మాకు ఎక్కడన్నా భూమికి బదులు భూమి ఇస్తాము అనే మాటనన్నా చెప్పలేరు మాకు. ఏది ప్రభుత్వ భూమి లగచర్లలో ఇప్పుడు భూమి పోయినప్పుడు వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి డిసిషన్ తీసుకున్నారా సార్? ఉటావుటిని అట్టెట్లా తీసుకుంటారు? మేము దొంగతనాన చేసింది కాదు, ఇది దాదాపు 5-6 ఏళ్ల నుంచి నడిచిన పని సార్. ఈరోజు మొత్తము మంచిగా అయ్యి దగ్గర అయిన తర్వాత మొత్తం లేవల్ అయ్యి చదునైన తర్వాత మీకు ఈరోజు ఈ భూమి వేరేళ్ళకి ఇస్తాము అంటే ఎంత బాధ ఉంటుంది సార్? పంట వేయలేము అనేది ఉంటే నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నది. పంటలు వేసినాయి, మాకు పంట వేయకపోతే రైతు బంధు ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ఇవన్నీ పానీల మీద లోన్ ఎందుకు ఇస్తారు మాకు బ్యాంకులో? గవర్నమెంట్ భూమిలా మీరు వచ్చిందంట. ప్రభుత్వ భూమి సార్, ప్రభుత్వమే, గవర్నమెంట్ భూమే. ఇది గవర్నమెంట్ భూమి. ఇప్పుడు రీసెంట్లీ ఇచ్చింది కాదు, ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, 40-50 ఏళ్ళ కిందట ఉన్న సార్. 53 నుంచి నా దగ్గర పానీలు ఉన్నాయి సార్. కాసర పానీ నుంచి పానీ ఉన్నది, ఆన్లైన్లో తీసిన మీ సేవ పానీలు ఉన్నాయి, లోన్ తీసిన నా దగ్గర లోన్ చిట్టి పాస్బుక్ లోన్ తీసింది కూడా ఉన్నది, కొత్త పాస్బుక్ కూడా ఉన్నది. ఇది క్యాన్సల్ అయింది మీ రిజిస్ట్రేషన్ కొత్త పాస్బుక్. ఇది ఆన్లైన్లో నుంచి ఏం చేసింది సార్ అంటే ఇది రైతు బంధు పడేటప్పుడు వాళ్ళు మాకు భూమికి బదులు భూమి వేరే దగ్గర ఇస్తాము అంటని మాకు పిలిచిండ్రు, కానీ నోటీస్ మాత్రం ఇవ్వలేరు. ఈ భూమికి బదులు మీకు ఎక్కడన్నా 1 ఎకరా చూపిస్తాము అంటే మేము ఇయ్యమన్నప్పుడు ఈ ఆన్లైన్లోకి వెళ్ళి తీసిరు సార్. ఇది అంటే ఇది గవర్నమెంట్ భూమి, అసైన్ భూమే సార్. రైతు బంధు 3 మాటలు వచ్చినాయి నాకు పేరు మీద. సార్కు మేము ఈరోజు వెళ్ళి మాతో ఉన్నటువంటి పానీలు గత 40-50 ఏళ్ల నుంచి ఉన్న పానీలు, నేను లోన్ తీసుకున్న ప్రాసెస్, మీ సేవ పానీలు, కొత్త పాస్బుక్, పాత పాస్బుక్లు అన్నీ చూపించిన తర్వాత, ఇవన్నీ పాస్బుక్లు చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే మాకు ప్రెషర్ ఉన్నది అంటారంటే ఎవరితో ప్రెషర్ ఉంటుంది? ఎవరు ఆ లీడర్ మాకు కావాలి సార్? శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసిండ్రు, మీరు కబ్జాలో మీరు ఇది కడుతున్నారంట అది కడుతున్నారంట అంటే ఈడ ఏమన్నా ఫౌండేషన్ వేసినామా సార్? లేవల్ చేసుకోవాలి. అట్లాంటి పెద్ద రాళ్ళు ఉంటే మేము లేవల్ చేసుకున్నాం, అది చేసుకోకూడదా? అసలు మొత్తం భూమి ఈరోజు అసైన్ భూమి అంటే రాళ్ళు గుట్టలు ఉంటాయి సార్. ఈరోజు మొత్తం సాఫ్ చేసుకున్న తర్వాత మీరు ఈ భూమి మీకు కాదు అంటేనంటే ఎంత బాధ ఉంటుంది సార్? చెప్పేవాళ్ళు ఉంటే మేము ఇది ఏం లోపలికి లేదు సార్, మెయిన్ రోడ్కు ఉన్నది, వస్తా పోతా కనిపిస్తుంది. మేము చేస్తున్నటువంటి 5-6 ఏళ్ళ అప్పటి నుంచి అన్నా మీరు ఒక నోటీస్ అన్న ఇష్యూ చేయలేరు, ఎట్లా అలాట్ చేస్తారు? దాంట్లో అంటే పొలిటికల్ లీడర్లు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇక చూస్తున్నారా అని ఆర్ఐ నాకు ఫోన్లో చూస్తున్నా ఇక ఫోన్ వస్తున్నది అంటారంటే వాళ్ళకి భయపడి మీరు వచ్చి ఈరోజు ఇక్కడ కూలగొడతారా, ఈ భూమిని తీసుకుంటారా? నేను ఏమడుగుతున్నా అంటే ప్రభుత్వాలు ఏమన్నా ఉండండి సార్, ఈ పొలిటికల్ లీడర్స్ ఎట్లనే ఉండండి, ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మాకు పిలిచి ఇంతకుముందు తీసుకున్న భూమి ఇవన్నీ చూసి అన్న మాకు దీన్ని సమస్య పరిష్కారం చేయరా? లీడర్స్ ఫోన్ వస్తేనే మీరు స్పందిస్తారా అని నేను అడుగుతున్నా సార్. ఇది ఒక్కటే భూమి ఉన్నదా సార్? శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరు? శ్రీనివాస్ రెడ్డి అని ఎవరో పెద్ద మనిషి ఫోన్ చేసిందంటే నాకు ఆర్ఐ సార్ చెప్పిండు సార్, ఇగో శ్రీనివాస్ రెడ్డి సార్ ఫోన్ చూడండి అంటని చెప్పిండు. అంటే అంతా ఏం చేస్తాం సార్, అది పొలిటికల్గా మీరు ఏమన్నా చేసేది ఉంటే పొలిటికల్గా అంటే మీరు ఏమన్నా చేసుకోండి, కానీ పేదల భూములు మీరు తీసుకోవడంలో ఇది ఎంతవరకు సమంజసం? తీసుకోవాలి అని అనుకుంటే మీరు భూమి నోటీస్ అన్న ఇవ్వాలి, లేకపోతే అడిగితే మాకు ఎక్కడన్నా భూమికి బదులు భూమి ఇస్తాము అనే మాటనన్నా చెప్పలేరు మాకు. ఏది ప్రభుత్వ భూమి లగచర్లలో ఇప్పుడు భూమి పోయినప్పుడు వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి డిసిషన్ తీసుకున్నారా సార్? ఉటావుటిని అట్టెట్లా తీసుకుంటారు? మేము దొంగతనాన చేసింది కాదు, ఇది
దాదాపు 5-6 ఏళ్ల నుంచి నడిచిన పని సార్. ఈరోజు మొత్తము మంచిగా అయ్యి దగ్గర అయిన తర్వాత మొత్తం లేవల్ అయ్యి చదునైన తర్వాత మీకు ఈరోజు ఈ భూమి వేరేళ్ళకి ఇస్తాము అంటే ఎంత బాధ ఉంటుంది సార్. పంట వేయలేము అనేది ఉంటే నా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నది. పంటలు వేసినాయి, మాకు పంట వేయకపోతే రైతు బంధు ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ఇవన్నీ పానీల మీద లోన్ ఎందుకు ఇస్తారు మాకు బ్యాంకులో? గవర్నమెంట్ భూమిలో మీరు వచ్చిందంట. ప్రభుత్వ భూమి సార్, ప్రభుత్వమే, గవర్నమెంట్ భూమే ఇది. గవర్నమెంట్ భూమి ఇప్పుడు రీసెంట్లీ ఇచ్చింది కాదు. ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, 40-50 ఏళ్ళ కిందట ఉన్న సార్. 53 నుంచి నా దగ్గర పానీలు ఉన్నాయి సార్. కాసరా పానీ నుంచి పానీ ఉన్నది. ఆన్లైన్లో తీసిన మీ సేవ పానీలు ఉన్నాయి. లోన్ తీసిన నా దగ్గర లోన్ చిట్టి పాస్బుక్ లోన్ తీసింది కూడా ఉన్నది. కొత్త పాస్బుక్ కూడా ఉన్నది. ఇది క్యాన్సల్ అయింది. మీ రిజిస్ట్రేషన్ కొత్త పాస్బుక్ ఇది ఆన్లైన్లో నుంచి ఏం చేసింది సార్ అంటే, ఇది రైతు బంధు పడేటప్పుడు వాళ్ళు మాకు భూమికి బదులు భూమి వేరే దగ్గర ఇస్తాము అంటని మాకు పిలిచిండ్రు. కానీ నోటీస్ మాత్రం ఇవ్వలేరు. ఈ భూమికి బదులు మీకు ఎక్కడన్నా 1 ఎకరా చూపిస్తాము అంటే మేము ఇయ్యమన్నప్పుడు ఈ ఆన్లైన్లోకి వెళ్ళి తీసిరు సార్. ఇది 3 మాటలు అంటే ఇది గౌటన్ భూమియా? అసైన్ భూమే సార్. రైతు బంధు 3 మాటలు వచ్చినాయి నాకు పేరు మీద. CT Cable